ఐషు ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కిల్లి. దీన్ని మన తెలుగులో గోడ దెబ్బ అని అంటారు. దీన్ని తినడం వల్ల రక్తం చాలా బాగా పడుతుందని డాక్టర్ మా మమ్మీకి చెప్పారు. సో మమ్మీకి చాలా రక్తం తక్కువ ఉందన్నారు. సో మా మమ్మీ కోసం గోడ దెబ్బ చేస్తున్నా. తయారీ విధానం చూసుకుందాం రండి. ముందుగా ఒక బాండా పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. దాంట్లో వాటర్ వేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కిల్లి వేసుకుందాం. గోడ దెబ్బ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ లేయర్ అంతా కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కోసుకుందాం. ఈ కోసుకునేటప్పుడు ఒకవేళ మీకు ఏమైనా తోలు అక్కడ ఏమైనా రాకపోతే ఈ కోసుకునేటప్పుడు మీరు తీసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే కొంచెం టేస్టీగా ఉంటుంది, లేదంటే అస్సలు తినలేం. కానీ నీట్గా క్లీన్ చేసుకుంటే అస్సలు చెప్పాల్సిన వల్ల చాలా బాగుంటుంది. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కోసుకోవచ్చు. మేమైతే ఈ సైజులో మీడియం సైజులో కోసుకున్నాం. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సోంపు, పట్ట, లవంగం. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసుకుందాం. కరివేపాకు కూడా. ఇలా పింక్ కలర్లో ఆనియన్స్ వచ్చిన తర్వాత టమాటాస్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు గోడ దెబ్బలు వేసుకుందాం. కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్, లైట్గా కొంచెం వాటర్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. నేను ఇది ఒక టైప్లో చేశాను అనమాట. అంటే లైక్ టమాటా బజ్జీ టైప్లో చేశాను, కర్రీ లాగా. మీరు డ్రై రోస్ట్కు చేసుకోవచ్చు, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ధనియాల పౌడర్ వేయించి పొడి కొట్టిన దాంట్లో మనం తెల్లగడ్డని దంచుకొని ఈ కిల్లీలో వేసేసుకోవాలి. ధనియాలు, మిరియాలు డ్రై రోస్ట్ చేసి పొడిగొట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇది ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా తినండి. ఇది చాలా హెల్తీ. మా మమ్మీని అయితే డాక్టర్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా తినమన్నారు. సో నార్మల్గా అయితే డ్రై రోస్ట్ చేసేసుకుంటుంది. ఇవాళ వచ్చేసి టొమాటో, ఎర్రగడ్డ అన్నీ వేసి గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకుంటే కొద్దిగా గ్రేవీ లాగా చపాతీలో బాగుంటుందని చెప్పి ఇలా చేసుకున్నారనమాట. ఇది చాలా బాగుంటుంది. చాలామందికి నచ్చదు, కానీ మనం నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ఇలా చేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ఇది మా మమ్మీ కోసం చేశా కాబట్టి మా మమ్మీ తింటారు. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా అందరూ దీన్ని ప్రిఫర్ చేయండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. అవాయిడ్ మాత్రం చేయకండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.